హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మల్టీమీటర్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది రీసెంట్గా బై చేసిన నా దగ్గర ఉన్న ఓల్డ్ మల్టీమీటర్ అయితే పోయింది. ఎవరికి ఉపయోగం? సో ఈ బ్రాండ్ వచ్చేసరికి యూనిటీ అనమాట. ఈ మల్టీమీటర్ ప్రైస్ వచ్చేసరికి 300 అలా పడింది నాకు. దీంట్లో ఏం లేవు, ఈ 2 కేబుల్స్ అండ్ యూజర్ మాన్యువల్ ఉంది, అంతే. చేద్దామంటావు మరి. సో ఫస్ట్ మల్టీమీటర్ని ఓపెన్ చేద్దాం. సో యూజర్ మాన్యువల్ కూడా పక్కన పెడదాం. సో ఇది వచ్చేసరికి స్టాండ్ మల్టీమీటర్కి. ఇప్పుడు మల్టీమీటర్ అయితే ఆన్ చేసా. సో దీంట్లో వచ్చేసరికి మనం 200 ohms టు 200 mega ohms వరకు అయితే రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇది వచ్చేసరికి కంటిన్యూటీ టెస్టర్ అండ్ దీంతో ఇక్కడ ఈ ఆప్షన్తో డయోడ్స్ని కూడా చెక్ చేస్తాం. డయోడ్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ని. ఇక్కడ ఏసీ కరెంట్కి ఇక్కడ సైనసాయిడల్ సిగ్నల్ ఉంది కదా, ఇలాగా. ఇది వచ్చేసరికి ఏసీ కరెంట్ సింబల్ గీత ఉంది చూసారా, ఇది డీసీ. డైరెక్ట్ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, ఇది డీసీ. సో ఏసీ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ కరెంట్, అది డైరెక్ట్ సైనసాయిడల్ వేవ్లో వెళ్తూ ఉంటుంది. డీసీ కరెంట్ వచ్చేసి డైరెక్ట్ కరెంట్, డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. దాని ఎలక్ట్రాన్ ఫ్లోస్ వచ్చేసరికి డైరెక్ట్గా ఉంటాయి. ఇందులో వచ్చేసరికి అప్ అండ్ డౌన్ కింద వెళ్తాయి అనమాట. డీసీ కరెంట్, ఏసీ కరెంటు. ఇది వచ్చేసరికి కెపాసిటర్స్, ఫ్యారడేస్, మైక్రో ఫ్యారడేస్ నుండి 200 నానో ఫ్యారడేస్ నుండి మైక్రో ఫ్యారడేస్ వరకు క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది ఏసీ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి, ఇది డీసీ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఎప్పుడైనా ఒకటి గుర్తెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ వోల్ట్మీటర్స్ గట్రా యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ 230 volts ఆర్ 250 volts మెజర్ చేయాలనుకోండి, మీరు పెట్టవలసిన 200 రేంజ్లో కాదు, 750 రేంజ్లో. అప్పుడే మనకి వాల్యూ చూపిస్తుంది. లేకపోతే మీరు 200 రేంజ్లో పెట్టుకున్నారు, అక్కడేమో మనం రీడ్ చేసేదేమో 230 voltage అబోవ్ ఉందనుకో, అక్కడ మనకి 0 చూపిస్తుంది. ఇలాగే సేమ్ ఫార్ములా ఈ రెసిస్టెన్స్కి వర్క్ అవుతుంది, వోల్టేజ్కి వర్క్ అవుతుంది, కరెంట్ మెజర్ చేయడానికి కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చిన్న బ్యాటరీని అయితే మెజర్ చేద్దాం. దాంట్లో వోల్టేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటర్స్ ఉన్నాయి. కెపాసిటర్స్ని, డయోడ్ని అన్నింటినీ ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇది ఇది అన్నిటికీ కామన్ అనమాట. ఇది COM ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేయడానికి ఇందులో వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కరెంట్ని మెజర్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఇది వచ్చేసరికి 10 amps కన్నా బిలో ఉన్నప్పుడు, ఇక్కడ 10 amps దగ్గర ఉన్నప్పుడు ఇది ఈ పోర్ట్ యూజ్ చేస్తాం అనమాట. 2 amps 3 amps ఉన్నప్పుడు ఈ పోర్ట్. సో ఇప్పుడు మనం కొన్ని కాంపోనెంట్స్ని అయితే మెజర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కంటిన్యూటీ టెస్ట్ నుండి వద్దాం. సో కంటిన్యూటీ టెస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ 2 షార్ట్ అయినాయో లేదో, 2 దీనికి షార్టేజ్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఇలా సౌండ్ వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం ఎల్ఈడీస్ని చెక్ చేద్దాం. సో నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉన్నాయి. దీంట్లో యానోడ్ ఏది, క్యాథోడ్ ఏది కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్లస్ మైనస్ చేసి అనుకోండి. ఈ ఎల్ఈడి వెలగట్లేదు, ఇది చెక్ చేద్దాం. సో ఈ ఎల్ఈడి అయితే వెలుగుతుంది. సో ఈ విధంగా ఎల్ఈడీస్ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డయోడ్ వచ్చేసరికి 1 వేలోనే ఒకవైపే కరెంట్ని ఫ్లో చేస్తుంది. సో నేను ప్లస్ మైనస్ రివర్స్లో పెట్టా. ఇప్పుడు ఒక స్టేజ్లో పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకి 330 అని చూపించింది. రివర్స్లో పెడితే చూపించదు. యానోడ్ క్యాథోడ్ రివర్స్లో పెట్టా. నెక్స్ట్ ఇప్పుడు మనం కెపాసిటర్స్ చెక్ చేద్దాం. సో చిన్న సెరామిక్ కెపాసిటర్స్ ఉన్నాయి నా దగ్గర. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. నాకు వీటి వాల్యూస్ కూడా సరిగ్గా తెలియదు.
ఒక కెపాసిటర్ తీసుకుని చెక్ చేద్దాం. దీని మీద 223 అని ఉంది. ఇవన్నీ మ్యాక్సిమం వచ్చేసరికి మనకి అన్ని పికో ఫారడేసే. రావట్లేదే. మనం ఇక్కడ కామ్ మార్చలేదు కెపాసిటర్ది. ఇది సిక్స్టీన్ చూపిస్తుంది. 16.16 నానో ఫారడేస్. సో ఈ విధంగా కెపాసిటర్స్ని అయితే మనం మెజర్ చేస్తాం. ఇంకా ఇప్పుడు మనం వోల్టేజ్, డీసీ వోల్టేజ్ ప్రజెంట్ వచ్చేసరికి నేను ఏసీ వోల్టేజ్ని చూపించలేకపోతున్నాను, ఎందుకంటే దగ్గరలో ఏసీ సాకెట్ ఏది లేదు నాకు. సో డీసీ వోల్టేజ్ చూపిస్తాను. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. దీంట్లో ఎంత వోల్టేజ్ ఉందో కూడా నాకు తెలియదు, రీసెంట్గా తెప్పించాను కదా, పక్కన పెట్టా. మళ్ళీ కామ్ మార్చాలి, ఇక్కడ పోర్ట్ మార్చాలి వోల్టేజ్కి. ఇది ఇందులో వచ్చేసరికి 2.90 వోల్ట్స్ చూపిస్తుంది. సో ఇది హెచ్డబ్ల్యూ బ్యాటరీ. దీన్ని చెక్ చేద్దాం. ఇందులో 9.78 సార్ ఏంటి సార్ అది 77 చూపిస్తుంది, కాకపోతే ఇది 9 వోల్ట్స్ బ్యాటరీయే. ఇంకా ఇప్పుడు రెసిస్టర్స్ 20 కిలో. ఇది 3.3K రెసిస్టరు. దీని వాల్యూ ఎంత చూపిస్తుందో చూద్దాం. 3.22. ఇది 1K రెసిస్టర్. 1K 10K నాకు ఐడియా లేదు, 1K అనుకుంటా. సో 1K రెసిస్టర్ 0.969899 చూపిస్తుంది. టాలరెన్స్ వల్ల ఎంత యాక్యురసీ చూపించవు. ఇది 2.2K రెసిస్టర్. ఇది 2.14 అలా చూపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియోలో మనం డిజిటల్ మీటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.